జలవిహార్ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చావు? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. జలహర్ ఎక్కడి నుంచి? ఒంగోలు, దర్శి, చిలకలూరుపేట, వినకొండ అక్కడి నుంచి వచ్చాం. చిలుకూరుపేట ఏదో ఫేమస్ అంటారు. ఫేమస్. మేము జలవిహార్ చూడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. ఇక్కడ ఆటో ఖర్చులు ఎక్కువైపోయినాయి. కాకపోతే చాలా డబ్బులు తీసుకుంటారంట. చాలా డబ్బులు కిలోమీటర్కి 150 అడుగుతున్నాడు. మైండ్ పోతుంది. ఏమనిపించింది అసలు ఆటో నడిపించుకున్నా బెటర్ అనిపించిందా? రెండు ఆటోలు పెట్టుకుని నడిపించుకుంటే చాలా ఈ చదువు ఎందుకు అనిపిస్తుంది. ఇక్కడ మాకు జలవిహార్ చూడడానికి డబ్బులు అసలు సరిపోలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ని తలాకాల గూగుల్ పే ఫోన్ పే ఏమని చెప్పా? మా ఫ్రెండ్స్ని ఒక్కొక్కరికి 4-5 ఫోన్ చేసి ఇంకా 100 అట్ట 50 అట్ట కొట్టించుకొని ఇంకా టికెట్లు తీసుకున్నాం. ఒక 4 టికెట్లు తీసుకున్నాం. ఇప్పుడు తిన్నీకి ఏమన్నా బిర్యానీ అంటే ఫేమస్. ఇంకా 4 ఫోన్ చేయడం. రిటర్న్ వెళ్ళడానికి కూడా లేవు మాకు. రిటర్న్ ఫ్రీ టికెట్కి వెళ్తావా ట్రైన్కు? అట్టేం లేదు. ఆటోలో ఆస్తులు అడుగుతాడు. ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ డైరెక్ట్ జలవిహార్కే వచ్చేసావా ఆంధ్ర నుంచి? అలా కాదు, మొత్తం తిరిగేసాం. అన్నీ అయిపోయినాయి. వండర్లా లాస్ట్ మీ ఇదో వండర్లో ఇంకొకటి అయిపోయినాయి. మాది జలవిహార్ ఒకటి లాస్ట్ ఉంది. జలవిహార్ కోసమే వచ్చాము మేము ఫైనల్గా. ఇంకా ఇంకెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో ఏమేమి చూసావు? ట్యాంక్ బండ్, చార్మినార్, మాల్స్ అన్నీ తిరిగాం. లూలు, ఆర్బిట్ అన్నీ తిరిగాం. ఇంకా ఇవన్నీ వెళ్ళాం. గాజులు కూడా మీ ఏమన్నా లవర్ కూడా ఏమన్నా తీసుకున్నావు? చార్మినార్లో ఫేమస్ గాజులు తీసుకున్నాను నేనైతే. తీసుకున్నా లవర్ అది కాదు, ఫ్లైట్కి తీసుకున్నాను గాజులు. అలా ఏం చెప్పకూడదు. మా వాడైతే లవర్కి తీసుకున్నాడు. ఎన్ని తీసుకురు? వాడు ఒక సెట్, నేను ఒక సెట్ తీసుకున్నాం. ఇంకేం అంతకేం తీసుకోలేదు. ఏం తీసుకోలేరు లవర్స్కు? అలా ఏం తీసుకోలేదు. డ్రెస్సులు అయితే ఇంకా రేట్లు పెంచిపోతాయి. ఖర్చు మనం అంటే తక్కువనే కదా ఖర్చు. అంటే మాకు తిరగడానికి ఆస్తులు అడిగేస్తున్నాడు ఆటో వాడు. ఇంటి నుంచి 250, అటు నుంచి 250. ఇంకా మేము ఈ కొనలేక ఇంకా వదిలేసాం. ఏ ఫుడ్ తిన్నావు ఈ మధ్యలో చాలా ఫేమస్? మళ్ళీ నిన్నే వెళ్ళాం. KFC తిన్నాం. KFC బర్గర్ అయ్యా అంతేం బాగాలేదు. బర్గర్ ఏం బాగాలేదు, స్వీట్గా ఉంది. నచ్చింది నీకు అసలు హైదరాబాద్లో ఇన్ని రోజులు ఉన్నా అంటున్నావు? మేము బర్గర్ కింగ్ తిన్నాం, మెక్డొనాల్డ్స్ తిన్నాం. ఆ రెండు బాగున్నాయి. KFC అంతేం లేదు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ బాగుంది. బిర్యానీ మేము ఇంకా హైదరాబాద్లో ట్రై చేయలేదు. షాదాబ్లో తిన్నాం. షాదాబ్లో తిన్నాం, బాగుంది. ఫ్లేవర్ వచ్చి తినలేవంటే నేను పరిశాన్ అవుతుంది. ఫస్ట్ రోజే చార్మార్కి వెళ్ళేసి అటు నుంచి షాదాబ్కి వెళ్ళాం. షాదాబ్లో తిన్నాం, బాగుంది. ఫ్లేవర్ ఇరానీ చాయ్ బన్ బాగుంది. అక్కడే చార్మార్ దగ్గరికి వెళ్ళినప్పుడే అన్నీ తినేసాం. అంతా అయిపోయింది. అందరు బాయ్స్ వచ్చారు, ఇట్లా గర్ల్స్ అక్కడ సైడ్ గర్ల్స్ కదిలేదు. ఇంకా వెళ్ళాలి. వాళ్ళని కూడా తీసుకొని వచ్చిరా? లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కదిలియాలి. వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఇక ఏడ కనిపిస్తే వాళ్ళని కామెంట్ చేసిరా? టైం కదిలేవు. లేకపోతే వాళ్ళే లైన్ వేసిరా మీకు? మా వాడు అదిగో వాడు కెమెరా తీస్తున్నాడు, వాడికి లైన్ వేస్తారు అందరు. మహేష్ బాబు అయినా? మహేష్ బాబు, సంపూర్ణేష్ బాబు అంతా వాడే. క్వశ్చన్ ఇప్పుడు మొత్తం స్విమ్మింగ్ చేస్తావా అడగా? స్విమ్మింగ్ గిమ్మింగ్ అంతే. అందుకే మొత్తం డైరెక్ట్గా వచ్చేసాం ఇంటి దగ్గర నుంచి. ప్రైజెస్ ఆ టీషర్ట్లకి అవిట్లకి పైసలు 200-300 అబ్బో. మళ్ళీ ఇంకో 10 మంది ఫోన్ చేయాలి. వచ్చిన పైసలు మరి హైదరాబాద్ ఆడికెళ్ళి ఆంధ్రాకి వెళ్ళా ఒక 2-3 వేలు అంతే. తక్కువలో వచ్చేసినావు. వాడి రిచ్ కిడ్ ఒక 5,000 తెస్తాడు, ఒక 4,000 అలాగా. డాడీ ఏమన్నా సర్పంచ్ లేకపోతే లవర్ డాడీ సర్పంచ్? వాళ్ళ లవర్ సర్పంచ్.